Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో అమెరికాలో అయితే సిచ్యువేషన్ చాలా దారుణంగా మారుతూ ఉందండి. ఎందుకంటే H1 బిల్ మీద ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళని కొన్ని టికెట్స్ రైజ్ చేసి, అంటే ట్రాఫిక్ టికెట్స్ అయి ఉండొచ్చు, చలాన్స్ అంటారు మనము, అలా డిఫరెంట్ టికెట్స్ అనేవి అక్కడ ఉంటూ ఉంటాయి. చేసింది ఏదైనా మిస్టేక్ జరిగితే దానికి సంబంధించి అలాంటివి చూపించి కూడా H1s వాళ్ళని మీ వీసా క్యాన్సిల్ అయింది, మీరు గో బ్యాక్ టు ఇండియా అని చెప్పేసి అంటున్నారని తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. శ్రీలక్ష్మి గారు, రైట్ నౌ అమెరికాలో ట్రంప్ తీసుకునే డెసిషన్స్ అనేవి చాలా క్రూషియల్గా మారినాయి అనమాట. నేను రీసెంట్గా చూస్తున్న న్యూస్ ప్రకారం H1B వీసాల మీద ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో, ఇన్ కేస్ ఆ పర్సన్ ఎవరైనా సరే ఒక ట్రాఫిక్ వైలేషన్ చేసినా, లేకపోతే ఇంకేదైనా వైలేషన్ అక్కడ ఉన్న పాలసీస్లో ఎక్కడన్నా ఏదైనా వైలేషన్ చేసినా, ఈ రీజన్ దీని మీద టికెట్ రైజ్ అయింది, సో మీరు ఫైన్ కట్టడం ఇది కాదు, మీ వీసా క్యాన్సిల్ అయింది, గో బ్యాక్ టు ఇండియా అని చెప్పేసి వాళ్ళకి మెయిల్స్ వస్తున్నాయి, వాళ్ళకి మెసేజ్ వెళ్తున్నాయి తెలుస్తూ ఉంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ ఫ్యూచర్ ఏంటి? అవునండి, మీరు విన్నది అయితే కరెక్టే. లైక్ H1B హోల్డర్స్ వాళ్ళకి ప్రాపర్ పేపర్ వర్క్, ఒక ఎంప్లాయర్ ఉండి వాళ్ళు ప్రాపర్ ఒక ఎంప్లాయర్తో వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా సిల్లీ థింగ్స్ పైన వాళ్ళకి వీసా క్యాన్సిలేషన్ అనే ఈమెయిల్స్ అయితే వస్తున్నాయి. మీకు వచ్చిన ఎంక్వైరీస్ కాదు, మాకు కూడా కాల్స్ వస్తున్నాయి. పర్సనల్గా మా ఫ్యామిలీలో కూడా కొంతమందికి జరిగాయి అలాగా. ఏంటంటే లైక్ సింపుల్గా లైక్ హీ ఈజ్ నాట్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్ అనమాట. ఈమెయిల్ వచ్చేసి క్యాన్సిల్ అయిపోయింది, వీసా అయిపోయింది, మీరు వెళ్ళిపోవాలి ఇండియాకి అని హార్డ్లీ ఒక 2-3 డేస్ ఇస్తున్నారు అనమాట. ప్యాక్ యువర్ బ్యాగ్స్ అండ్ గో అని చెప్పేసి. సో అక్కడ ఉండి ఫైట్ చేసుకుంటే మళ్ళీ అది వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని చెప్పేసి చాలామంది వెనకైతే వచ్చేస్తున్నారండి. ఇది 100% ఈజ్ నాట్ ఎథికల్ అండి. అంటే ఇప్పుడు ఒక ట్రాఫిక్ టికెట్ గురించి మీరు వీసాని క్యాన్సిల్ చేసుకునే అంత తప్పైతే ఎవరు చేయలేదు. దానికి సరైన మీకు కమ్యూనిటీ సర్వీసో లేకపోతే ఆ ట్రాఫిక్ టికెట్కి సంబంధించిన పేమెంట్ ఏదైతే ఉందో చేయించుకొని ఫైన్ కట్టించేసుకొని ఈ కమ్యూనిటీ సర్వీసెస్ కింద కొన్ని వీక్స్ మీరు వెళ్ళి సర్వీస్ చేసేస్తే అది యుల్ నో సరిపోతుంది. అది దట్ ఈస్ హౌ బయట మన అన్ని కంట్రీస్లో అదే పాలసీ ఉంటుంది. మీరు ఫైన్ కట్టేస్తారు, కొన్ని కమ్యూనిటీ సర్వీసెస్ వెళ్ళి అటెండ్ అవుతారు, అది ఇట్ విల్ బి వేవ్డ్ ఆఫ్ అనమాట. కానీ వీసా క్యాన్సిల్ చేయడం అన్నది ఇట్స్ నాట్ ఫేర్ వాట్ దే ఆర్ డూయింగ్. అంటే ట్రంప్ గారు చేస్తున్న యాక్షన్స్ అవన్నీ మనము పాజిటివ్గా తీసుకునే స్కోప్ అయితే లేదు. ఎస్పెషలీ H1B హోల్డర్స్. ఇప్పుడు H1B హోల్డర్స్కి ఎంతో కష్టపడితే ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు చదువుకున్న తర్వాత OPT పైన CPT పైన వర్క్ చేసుకొని ఒక ఎంప్లాయర్ని మనం ప్రాపర్గా, అంటే పాస్ట్లో అయితే హ్యూజ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వేసేసుకొని ఈ ఎంప్లాయర్ కాకపోతే ఇంకొక ఎంప్లాయర్, జెన్యూన్ క్యాండిడేట్స్ చాలామంది ఉంటారండి. ఒకటే ఎంప్లాయర్ని పట్టుకొని వాళ్ళతోనే వర్క్ చేసి, మా సొంత కజిన్ ఉన్నారండి, ఒకటే ఎంప్లాయర్తో ఉండి అతనితో వస్తేనే నేను వేసుకుంటానని హీ వెయిటెడ్ ఫర్ 2 years. పిక్ అయింది, లాస్ట్ ఇయర్ పిక్ అయింది, గ్రాంట్ అయింది. అట్లా జెన్యూన్ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు పేరెంట్స్ ఎంతో కష్టపడి పంపిస్తారండి. H1B అంటే ఇట్స్ స్టడీ అంటే అంత ఈజీ కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అంతా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత తీరా ఒక సెటిల్మెంట్ ఆప్షన్ వస్తుంది అనే స్టేజ్లోనే మనకి ఇలా వీసా క్యాన్సిల్ అయిపోతే ఇట్ ఈస్ వెరీ డిప్రెసింగ్ అండ్ ఇట్స్ వెరీ హర్టింగ్. బట్ మనం ఇక్కడ మైండ్లో బేర్ చేసుకోవాల్సిన ఏంటంటే H1B హోల్డర్స్కి ఇట్ ఈస్ అన్ ఐ ఓపెనర్ అనమాట. ఏంటంటే మీకు US ఒకటే ఆప్షన్ కాదు, చాలామందికి అవేర్నెస్ లేదు, చాలామందికి తెలియదు. దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ పక్క కంట్రీస్ పర్మనెంట్ రెసిడెన్సీ. లైక్ కెనడా ఉంది కదా మనకి USకి పక్కనే, వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఆటోమేటికలీ. వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వాళ్ళు ఫుల్ఫిల్ అవుతారు, ఎందుకంటే దే హ్యావ్ అ ప్రాపర్ మాస్టర్స్ డిగ్రీ. మెజారిటీ ఆఫ్ దెమ్ స్టెమ్లోనే ఉంటారు. మన కెనడా పర్మనెంట్ రెసిడెన్సీకి ఏంటంటే స్టెమ్లోనే కాకుండా ఏ ఆక్యుపేషన్లో ఉన్నా కూడా ఒక ప్రాపర్ డిగ్రీ ఉంది మీ దగ్గర, మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్, ఈదర్ యూ కెన్ బీ అన్ అకౌంటెంట్, యూ కెన్ బీ అ టీచర్, యూ కెన్ బీ ఇన్ టు ట్రేడ్స్, ట్రాన్స్పోర్టేషన్, హెల్త్ కేర్, ఇవన్నీ ఆక్యుపేషన్స్ వాళ్ళకి హైలీ దే ఆర్ ఇన్ డిమాండ్ ఫర్ కెనడా. అది కూడా ఏంటి, మనం మాట్లాడుతుంది పర్మనెంట్ రెసిడెన్సీ. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్సీ ఏంటి? ఆ పర్మనెంట్గా మీకు వస్తున్న వీసా ఆ కంట్రీ మీ ఏజ్, ఎడ్యుకేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ని బేస్ చేసుకొని మీరు ఒక పర్మనెంట్ రెసిడెన్సీ అప్లికేషన్ ఇస్తే మీకు ఫైనలీ యు ఆర్ గెటింగ్ అ పర్మనెంట్ వీసా. దాంట్లో పర్మనెంట్ వీసాలో మళ్ళీ ఇట్లా నీకు టికెట్ వచ్చింది లేకపోతే నువ్వు ఇంకేదో చేసేసావు అని చెప్పి క్యాన్సిలేషన్స్ చెయ్యరు. ఒకసారి ఎనీ కంట్రీ ఇఫ్ యూ టేక్ అస్ అన్ ఎగ్జాంపుల్,
ఇంత హార్ష్ డెసిషన్స్ తీసుకొని మన వీసా రీవోక్ చేయడం, క్యాన్సిల్ చేయడం అనేది అయితే ఉండదండి. సింపుల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ కానీ ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ కానీ. ప్రాసెసింగ్ టైం, ప్రాసెసింగ్ కాస్ట్ కూడా, ప్రాసెసింగ్ టైం వచ్చి హార్డ్లీ కెనడాకి అయితే 1 year పడుతుంది అండ్ 1.5 year. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మీకు ఎంప్లాయర్ అవసరం లేదు. మీకు H1B లాగా ఇక్కడ ఎంప్లాయర్ ఎవరికి మీకు స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీకు పేపర్ వర్క్ ఒక ఎంప్లాయర్ చూపించాల్సిన అవసరం లేదు. మీ సొంత డాక్యుమెంట్స్, మీ ఎడ్యుకేషన్, మీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీ పాస్పోర్ట్, మీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, ఇవన్నీ బేస్ చేసుకొని వాళ్ళు పెట్టిన కండిషన్స్కి మీరు ఎలిజిబుల్ అవుతున్నారు కాబట్టి చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. అంటే దిస్ ఇస్ అన్ ఆల్టర్నేట్ ఆప్షన్. మీరు ప్యానిక్ అయ్యి ఇప్పుడు చాలామంది అబ్రాడ్ వెళ్ళినాక US ఆర్ UK ఏ కంట్రీ వెళ్ళిన తర్వాత కూడా ఒక 1 year 2 years అక్కడ మీరు ఉన్న తర్వాత యూ డోంట్ ప్రిఫర్ కమింగ్ బ్యాక్ టు అవర్ హోమ్ కంట్రీ. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ వాళ్ళది అక్కడ అడాప్ట్ అయిపోతారు కాబట్టి. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ఇక్కడ వచ్చే ఇన్కమ్ వాళ్ళకి అంత లైక్ ఇక్కడ కూడా ఉన్నాయి ఆపర్చునిటీస్, ఇండియాలో లేవనట్లేదు. కానీ ఒక్కసారి ఇఫ్ యూ అడాప్టెడ్ అన్ అదర్ కల్చర్, అదర్ కంట్రీ, ఇక్కడ వచ్చి సస్టైన్ అవ్వడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది. దాని బదులు వీళ్ళు ఏంటంటే దే కెన్ లుక్ ఫర్ అనదర్ కంట్రీ సెటిల్మెంట్ ఆప్షన్ వితౌట్ రిస్కింగ్ ఎనీథింగ్. మీరు రిస్క్ ఏం చేయట్లేదు, ఇక్కడ డబ్బులు కూడా ఏం కట్టట్లేదు. హార్డ్లీ లైక్ పర్మనెంట్ రెసిడెన్సీకి మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను మీకు, హార్డ్లీ ఒక $3-4,000 మీ దగ్గర ఉన్నాయనంటే పర్మనెంట్ రెసిడెన్సీ, ఇఫ్ యూ ఫుల్ఫిల్ దీస్ ఫ్యాక్టర్స్ లైక్ ఏజ్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, మీరు విల్ గెట్ ద పర్మనెంట్ రెసిడెన్సీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ కెనడాలో ఏంటంటే మీరు ఒక 3 years కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ కంప్లీట్ చేశారనుకోండి, ఆటోమేటికలీ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ సిటిజన్షిప్. సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఇంకా వాట్ ఎల్స్ యూ నీడ్. ఇప్పుడు మనకి USA H1B ఎవ్రీ 3-4 yearsకి 5 yearsకి మీరు రెన్యూ అవుతానే ఉండాలి. అది కూడా మీకు ఒక ఎంప్లాయర్ ఉండాలి. ఎంప్లాయర్ లేకపోతే మళ్ళీ అది కాదు. పేపర్ వర్క్ కరెక్ట్గా ఉండాలి, వేజ్ స్ట్రక్చర్ క్రైటీరియా మ్యాచ్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మీకు మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. ఇంకా గ్రీన్ కార్డ్ అయితే అది మీ లక్, వస్తే వస్తుంది లేకపోతే లేదు. సిటిజన్షిప్ అయితే మీరు మర్చిపోవాలి. అట్లాంటిది బదులు మీరు ఈ కంట్రీ ఆప్షన్స్ ఇస్తుంది కదా, మీకు ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఉన్నాయి మీ చేతిలో. చాలామందికి తెలియదు, లైక్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ దట్ వాళ్ళు మేము ఎందుకు ఎలిజిబుల్ అవుతాము అని క్వశ్చన్స్. ఎందుకంటే మాకు వచ్చే కాల్స్లోనే చాలా ఉంటాయి అన్నమాట. ఎంక్వైరీస్లో ఏంటంటే అవునా మేడం మాకు తెలియదు అసలు మేము ఎలిజిబుల్ అవుతామని. ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్, ఆ ఎక్స్పోజర్ లేక, ఆ అవేర్నెస్ లేక దే ఆర్ స్టెప్పింగ్ బ్యాక్. బట్ ప్రాబ్లం ఏం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆ కంట్రీకి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బెస్ట్ పార్ట్, మీరు ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరు అప్లికేషన్ వేసేసుకోవచ్చు కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ ఆర్ ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీకి. సో ఈ రెసిడెన్సీకి సంబంధించి కూడా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి చాలామందికి. అవునండి. అండ్ ఎంప్లాయ్మెంట్ మారాలి అని ఫిక్స్ అయిపోయినా, లేదంటే అమెరికా అంటే ముఖ్యంగా చలాన్స్ పడి వెళ్ళిపోమన్న వాళ్ళే కాదు, మిగిలిన వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి కాబట్టి చెప్తున్నాను. ప్రొసీజర్ తెలుసుకోవడం, డాక్యుమెంటేషన్ ఇంకేముంటుంది. ఈవెన్ దో మనం ఆస్ట్రేలియా లేదంటే యూరోపియన్ కంట్రీస్కి ఆప్ట్ అవుతున్నామంటే అక్కడి నుంచి వీసాకి సంబంధించిన ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఒక ప్రొఫెషనల్స్ ద్వారా తెలుసుకోవడం బెస్ట్ అండి, బెటర్ దెన్ నార్మల్ పీపుల్ కంటే కూడా. సో దానికి సంబంధించి శ్రీలక్ష్మి గారు ఆల్రెడీ మీకు చాలా విషయాలు ప్రొవైడ్ చేస్తున్నారు పర్సనల్ అపాయింట్మెంట్స్ ద్వారా. మీరు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా మ్యామ్ని మాట్లాడవచ్చు, ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఏం చేయాలి అనే దానిపై. సో ఈ ఎపిసోడ్ ఏమనిపించింది మీకు, దీనికి సంబంధించి మీకు ఏమి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.